నిజంగా హిందూ బంధువులందరికీ కూడాను ఇది చాలా విందని చెప్పుకోవచ్చు. అఖండ స్టోరీ ఏమిటంటే మనందరికీ తెలిసే చైనా మనకు శత్రు దేశం. సో టిబెట్ ప్రాంతంలో ఆ చైనా యొక్క సైనికులందరూ ఒక ప్లాన్ గీస్తారు. ఇండియాలో కుంభమేళా జరుగుతుంది, అక్కడికి వచ్చిన హిందువులందరికీ కూడాను మనం ఇబ్బంది పెడదాం, వాళ్ళందరినీ చంపేద్దాం, తద్వారా హిందువుల్లో కూడాను నమ్మకం అనే పోతుంది హిందూ మతం మీద. ఇదేంటి కుంభమేళాకు వచ్చి చచ్చిపోవడం ఏంటి అంటే దేవుడు లేడా అని వాళ్ళకు కూడా అనిపించాలి అని అక్కడ వాళ్ళు దాడులు చేస్తారు, బ్లాస్టింగ్ చేస్తారు, అంతా చేస్తారు. అప్పుడు ఇందులో మనం చూశారు కదా బాయిజాన్ మూవీ మల్హోత్రా, హర్షాలి మల్హోత్రా, ఆమెని ఇండియన్ గవర్నమెంట్ పంపిస్తుంది. ఆమె బాగానే కాపాడుతుంది అనమాట. చివరికి ఆమెని కూడాను ఓడిపోయేలా చేస్తారు. అప్పుడు మన బాలకృష్ణ గారు ఎంటర్ అవుతారు అఖండగా. అఖండ అంటే తెలుసు కదా మీకు, అఘోర పాత్రలు అనమాట. రుద్ర అఘోర పాత్రలు వచ్చి ఆమెని కాపాడుతారు, దేశాన్ని కాపాడుతారు. చివరికి హిందువులందరూ కూడాను హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద నమ్మకం కలిగేలా చేస్తారనమాట. సో సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి అఘోర పాత్రలో వస్తారనమాట. సో ది స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ చైనా వాళ్ళకి, అలాగే మన హిందూ దేశం కుంభమేళా జరుగుతుంది కదా అక్కడ అనమాట. ఇదే స్టోరీ, అంత ఇంకేం కాదు. చైనీయులు ఏంటంటే మన హిందువుల మీద దాడి చేస్తారు, హిందువులందరినీ చంపేస్తే ఇంకా హిందువులకి హిందూ మతం మీద నమ్మకం ఉండదు కదా అని ప్లాన్ మీద వస్తారు. సో ఆ కుట్రని భగ్నం చేసే పాత్రలో బాలకృష్ణ గారు చేశారు, రుద్ర అఘోర పాత్ర అనమాట. ఇందులో సెకండ్ మార్క్స్ ఎవరికి ఇస్తారంటే చెప్పాను కదా, హర్షాలి మల్హోత్రా, సల్మాన్ ఖాన్ బాయిజాన్ మూవీలో చేసింది ఆమె ఇందులో సైంటిస్ట్గా చేసింది, చాలా బాగా చేసింది అనమాట. పెద్ద బాలకృష్ణ గారు కూతురు. ఇంకొక పాత్రలో కూడా బాలకృష్ణ చేశారు డ్యూయల్ రోలు, బాలమురళీ కృష్ణ పాత్ర అనమాట. ఎమ్మెల్యేగా, అనంతపురం ఎమ్మెల్యేగా. ఆ పాత్రకు అంత నిడివి లేదు, కానీ నిజంగా అఘోరాగా, రుద్ర శివ అఘోరాగా అయితే నిజంగా శివ తాండవం అనే చెప్పుకోవాలి. చాలా బాగా చేశారు. ఇది వన్ మ్యాన్ షో. అలాగే తమన్ గారు మ్యూజిక్ కోసం చెప్పిన అవసరం లేదు, బీజిఎం నాకైతే బ్లడ్ పడింది అనమాట. అలాగే ఆది పినిశెట్టి కూడా ఇందులో విలన్గా చేశారు, చెవుల్లో నుంచి